అందరికీ నమస్కారం. ముందుగా దీపావళి శుభాకాంక్షలు. ఈ కరోనా మహమ్మారి కారణంగా గత సంవత్సరాల కంటే కొంచెం తక్కువ చేసుకున్న పూజలైతే కంపల్సరీ చేయాలి. బాణాసంచలు ప్రభుత్వం ఇచ్చిన పర్మిషన్ ప్రకారంగా మనం చేసుకోవాలి. అలాగే దీపావళి మందులు కాల్చే ముందు తగు జాగ్రత్తలు తీసుకుని మీరు దీపావళి పండుగ జరుపుకోవాలని కోరుకుంటూ, అలాగే సంతోషం తరపున దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు సినిమా విశేషాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. తెలుగులో ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్గా ఎదిగిన ఆహా గ్రాండ్ లాంచింగ్ శుక్రవారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. 5 దశాబ్దాలుగా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎన్నో అద్భుతమైన సినిమాలను నిర్మించిన ప్రముఖ నిర్మాత గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ మదిలో 3 ఏళ్ల క్రితం మెదిలిన ఓటీటీ ప్లాట్ఫామ్ ఆలోచన నేడు అందరి నోట ఆహా అనిపిస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరి 8న ప్రారంభమైన ఆహా యాప్ కరోనా లాక్డౌన్ టైంలో ఇంటికే పరిమితమైన ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ అందిస్తూ తెలుగు వారింట సందడి చేస్తోంది. ఈ దీపావళి సందర్భంగా ఆహాను గ్రాండ్ గా అనేక స్పెషల్ షోలు, అద్భుతమైన సినిమాలతో ఫుల్ గా ప్యాక్ చేసి దీపావళి పర్వదినం సందర్భంగా అంగరంగ వైభవంగా శుక్రవారం రాత్రి జేఆర్సీ కన్వెన్షన్ లో లాంచ్ చేశారు. నవదీప్, వైవా, హర్షాలు హోస్టులుగా సాగిన ఈ కార్యక్రమంలో ఈ దీపావళి నుండి రాబోయే దీపావళి వరకు ఆహా ఏమేం చేయబోతుందో తెలియజేశారు. అల్లు అరవింద్ సారథ్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా గ్రాండియర్ వెల్కమ్ తో విచ్చేశారు. అక్కినేని సమంత హోస్ట్ చేస్తున్న సామ్ జామ్ షోతో పాటు మిల్కీ బ్యూటీ తమన్నా చేస్తున్న 11th అవర్ షోతో పాటు మరో 8 రకాల సిరీస్, సినిమాల ప్రోమోలు ప్లే చేసి ఆహా తమ ప్రేక్షకులను అలరించేందుకు ఏమేం చేస్తుందో అన్ని వివరించారు. అక్కినేని సమంత హోస్ట్ చేస్తున్న సామ్ జామ్ షోతో పాటు మిల్కీ బ్యూటీ తమన్నా చేస్తున్న 11th అవర్ షోతో పాటు మరో 8 రకాల సిరీస్, సినిమాల ప్రోమోలను ప్లే చేసి ఆహా తమ ప్రేక్షకులను అలరించేందుకు ఏమేం చేస్తుందో అన్ని వివరించారు. టాలీవుడ్ దిగ్దర్శకులలో నలుగురు ఆహా కోసం పనిచేయబోతున్నట్లుగా సమర్పకులు అల్లు అర్జున్ ప్రకటించారు. సుకుమార్, హరీష్ శంకర్, సురేందర్ రెడ్డి, వంశీ పైడిపల్లి ఆహా కోసం అదిరిపోయే షోస్ ప్లాన్ చేశారని, త్వరలోనే అన్ని ప్రేక్షకుల ముందుకు వస్తాయని తెలిపారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు తో కలిసి ఈ ఆహా ప్లాట్ఫామ్ కోసం పనిచేయడం ఎంతో సంతోషంగా ఉందని అల్లు అరవింద్ అన్నారు. రాబోయే రోజుల్లో మరింత స్టఫ్ తో ప్రేక్షకులను మరింతగా ఎంటర్టైన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నామని ఆహా సీఈఓ రామేశ్వరరావు తెలిపారు. ఈ ఆహా గ్రాండ్ ఈవెంట్ లో అల్లు అరవింద్, అల్లు అర్జున్, అల్లు బాబీతో పాటు దిల్ రాజు, వంశీ పైడిపల్లి, జూపల్లి రామేశ్వరరావు, మిల్కీ బ్యూటీ తమన్నా, పాయల్ రాజ్పుత్లతో పాటు ఆహాలో రిలీజ్ అవుతున్న సినిమాల హీరో హీరోయిన్లు, దర్శక నిర్మాతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆహాతో అసోసియేట్ అయిన ప్రతి ఒక్కరిని స్టేజ్ పైకి పిలిచి సత్కరించారు అల్లు అరవింద్. అలాగే ఆహా కోసం పనిచేస్తున్న సిబ్బందిని అభినందించారు. ప్రతి ఒక్కరూ ఆహా యాప్ డౌన్లోడ్ చేసుకుని అద్భుతమైన కంటెంట్ ను ఆస్వాదించాలని కోరారు. బావా బావా అడుగేస్తే స్టైల్, బావా డ్రెస్ వేస్తే స్టైల్, బావా ఏం చేసినా స్టైల్. అందరికీ నమస్కారం. లైఫ్లో ఏమాత్రం ఆహా ఉండాలి. హలో ఎవ్రీబడి. ఎన్నాళ్ళైంది అసలు ఒక ఫంక్షన్కి వచ్చి ఇంతమంది జనం చూసి. ఐఎమ్ సో హ్యాపీ. ఐఎమ్ సో పర్సనలీ ఐఎమ్ ఫస్ట్ వెరీ హ్యాపీ టు సీ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ. ఫస్ట్లీ ఆహా, మా జర్నీ ఆహాలో ఎలా స్టార్ట్ అయింది అనేది మీకు నేను చెప్పాలి. ఒక 2-3 years బ్యాక్ మా ఫాదర్ ఎప్పుడు వచ్చినా నైట్ 1 o'clock అయినా 2 o'clock అయినా నైట్లో టీవీలో షోలు చూసేవాడు. నేను అన్నా ఏంటి షోస్ ఇలా పిచ్చుకొని చూస్తున్నావు అంటే, నాకు ఎందుకో ఐ ఫైండ్ దిస్ వెరీ ఇంట్రెస్టింగ్ అంటే అన్నాను. యూఆర్ వాచింగ్ దిస్ షోస్ మోర్ దెన్ ఫిల్మ్స్, ఏంటి నీ ఇంట్రెస్ట్ అంటే ఐ డోంట్ నో, ఐ ఫీల్ దిస్ ఇస్ సో గుడ్, దీన్ని ఎలాగైనా మనం తెలుగు తీసుకురావాలని ఒక ఇంటెన్షన్ ఉందంటే అదే అయ్యే పనా అని అన్నాను నేను. దిస్ అరౌండ్ 2-3 years బ్యాక్. ఏమో బట్ ఇఫ్ ఇట్స్ దేర్ ఐడ్ లవ్ టు బ్రింగ్ దిస్ హోల్ ఓటీటీ కల్చర్ అని అన్నారనమాట. After some time, I have to mention, I'm very good friends with Ram Jupalli garu. He's a very close friend of mine. And ఈ జర్నీలో అండ్
the entire my home group and their family, they all wanted to enter into, you know, entertainment industry in a big way. They used to tell me that you want to come in a big way. And then we thought, my father has this kind of an idea. Oksar kaliste baaguntademo ani we all met. And that's when the first OTT and first idea platform, this first idea came up. And when they came up, I have to mention, they were very personally excited. And they believed in us so much that I have to thank the entire Jubilee family for believing in us. Ante the Allu family will always be so thankful. మేము చేస్తే బాగుంటుంది, మాకు చేయాలని కోరిక ఉంది, కానీ అవతల మనిషి మమ్మల్ని ఎంత నమ్మితే ఇది ఇవాళ ఇంత మేనిఫెస్ట్ అవడానికి కారణం అది వాళ్ళ నమ్మకం, విచ్ విల్ నెవర్ ఫర్గెట్. వీ పర్సనలీ లైక్ టు థ్యాంక్ రామేశ్వరరావు గారు అండ్ రాము జుపలి అండ్ ద ఎంటైర్ జుపలి ఫ్యామిలీ ఫర్ బిలీవింగ్ ఇన్ అస్. థ్యాంక్ యూ. అండ్ ఆల్సో పర్సనలీ ఇట్స్ అ వెరీ ప్రౌడ్ మూమెంట్ ఫర్ అస్ యాజ్ అ ఫ్యామిలీ. ఎందుకంటే మై ఫాదర్ ఇన్ హిస్ జర్నీ ఆయన 5 decadesగా సినిమాల్లో బ్లాక్ బస్టర్లు తీస్తూ ఉన్నారు, పెద్ద పెద్ద సినిమాలు తీశారు. కానీ ఈ హోల్ జర్నీలో హీస్ బిన్ అ పైనియర్ ఇన్ మెనీ థింగ్స్. హీస్ డిజిటల్ సినిమాని థియేటర్స్ని డిజిటైజ్ చేశారు, చాలా చేశారు. కానీ దిస్ విల్ బీ ద మోస్ట్ మెమరబుల్ స్టెప్ ఇన్ అవర్ ఎంటైర్ జర్నీ. ఎందుకంటే ఈ ఓటీటీ అనేది జస్ట్ ఒక సినిమా కాదు, ఇట్స్ అన్ ఇండస్ట్రీ. ఒక ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో టీవీ ఇండస్ట్రీ ఎలా ఉందో, ఫిల్మ్ ఇండస్ట్రీ ఎలా ఉందో, రేపు డిజిటల్ ఇండస్ట్రీ విల్ బీ అన్ ఎంటైర్ ఇండస్ట్రీ బై ఇట్ సెల్ఫ్. అండ్ అది మనం తెలుగు తీసుకురావస్తాము అండ్ బీ యాజ్ అ ఫ్యామిలీ బీయింగ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్ అండ్ బీయింగ్ ఫస్ట్ వన్ ఆఫ్ ద పైనియర్స్ టు గెట్ ఇట్. ఇట్స్ అవర్ ప్రివిలేజ్. థ్యాంక్ యూ. అంటే దిస్ ఈజ్ వన్ వే ఆఫ్ గివింగ్ బ్యాక్ ఫర్ ఎవ్రీథింగ్ దట్స్ కమ్. ఎందుకంటే దేర్ సో మచ్ ఆఫ్ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే వీ లవ్ కంటెంట్. ఆర్టిస్టులు రావాలి, టెక్నీషియన్స్ రావాలి, తెలుగు వాళ్ళు మాట్లాడాలి, తెలుగు డైలాగ్స్ చెప్పేవాళ్ళు కావాలి, తెలుగు కంటెంట్ రావాలి. ఇలాంటి వర్నాక్యులర్ ప్లాట్ఫామ్ లాంచ్ అయ్యే, అందులో ప్యూర్ తెలుగు ఛానల్ లాంచ్ అవడంలో ఐ పర్సనలీ టేక్ అ గ్రేట్ ప్రైడ్ ఇన్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఈ ప్లాట్ఫామ్ అనేది కంటెంట్కి సంబంధించిన ప్లాట్ఫామ్. అండ్ ఇది మేము ఒక్కరినే చేయాల్సిన జర్నీ కాదు. ఈ హోల్ జర్నీలో we thought in the film industry who's the best when it comes to content, and obviously there's nobody else who's better than Dil Raju garu. And that's when the journey also started with Dil Raju garu. Dil Raju garu became a very important part of this journey. Alage a very interesting thing ఏంటంటే we also thought ఓటీటీ అంటే చాలా యంగ్ కంటెంట్, యంగ్ మైండ్ ఉండాలి, యంగ్ మైండ్ సెట్ ఉండాలి, ఒక యంగ్స్టర్ ఉండాలి. ఏ యంగ్స్టర్ అయితే బాగుంటుంది అని అనుకున్నప్పుడు ఐ థాట్ ఆఫ్ మై బ్రదర్ విజయ్ దేవరకొండ. వి ఆల్ థాట్ ఆఫ్ హిమ్ అండ్ వి ఆల్ థాట్ ఇట్ బి వెరీ నైస్ ఇఫ్ హీస్ అ పార్ట్ ఆఫ్ ఇట్. అండ్ హీ వాజ్ అ పార్ట్ ఆఫ్ దిస్ అండ్ వెరీ గ్లాడ్ టు హ్యావ్ హిమ్ అండ్ హిస్ ఇన్పుట్స్ అండ్ ఎవ్రీథింగ్. దిస్ హోల్ జర్నీ ఇలాగా జర్నీ స్టార్ట్ అవుతూ ఒక్కొక్కరు యాడ్ అయ్యి తర్వాత ఆహా అనే టైటిల్ వచ్చి, ఆ తర్వాత ఇట్ బి అన్ఫేర్ ఇఫ్ ఐ డోంట్ మెన్షన్ అబౌట్ అజిత్. And there's one other special person who I'll mention later in this journey. And alaga, this whole AHA journey started, and so many directors, so many creative people, yanto mandi, and the entire AHA team. I'd like to thank each and all of you for being a great part of this journey and making this the #1 Telugu platform. Thank you. ఎప్పటికైతే ఇంతే బావా. కాదు, ఇంకా హర్ష కొన్ని డౌట్లు ఉన్నాయి. చెప్పండి. ఏం లేదు సార్, అంటే ఆ పద్ధతి అది అంత ప్యాకేజ్ లాగా అసలు ఎలా వచ్చింది అని చెప్పి అడుగుతున్నా. నువ్వు అడిగావు, సో నేను చెప్తా దానికి ఆన్సర్. అంటే చాలా పద్ధతిగా, చాలా పెద్ద మనిషిలా ఇప్పుడు కనిపిస్తున్నాడు, కానీ నిజమేంటంటే చెప్పాలి బన్నీ లాంటి ఫ్యాన్స్ బన్నీకి ఉన్నారని బన్నీకి తెలిసి బన్నీలా కాకుండా అల్లు అర్జున్లా బిహేవ్ చేస్తున్నాడు. ఎందుకంటే బన్నీలాగా ఉంటే బన్నీ లాంటి ఫ్యాన్స్ బయట సొసైటీలో రివాల్ట్స్, రెవల్యూషన్స్ జరిగిపోతాయి. కాబట్టి లోక కళ్యాణం కోసం మా బావ మారిపోయిన భాష అయ్యాడు. అర్థమైందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చి చాలా మంది గెస్ట్ వచ్చారు, అందరికీ పేరు పెట్టిన థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఇంత కంగారులో చెప్తాను, అక్కడ మర్చిపోయాను. అండ్ సర్ప్రైజ్ ఏంటంటే మా ఫాదర్ ఎన్ని అనౌన్స్ చేశారు? 10 52 టోటల్. అంటే ఈ ఇయర్ అయితే 10. ఓకే, నేను కూడా ఒక 4 తీసుకొచ్చాను.
I would like to proudly tell that 4 big directors, one of the top directors, and also, fortunately, I've worked with all the 4 directors. All 4 directors are doing shows in AHA. AHAలో ఈ నలుగురు డైరెక్టర్లు షోలు చేయలేదు. ఆహాలో ఈ నలుగురు డైరెక్టర్ షోస్ చేయబోతున్నారు. అండ్ వన్ బై వన్ చెప్తాను. ద ఫస్ట్ డైరెక్టర్ ఈజ్ నన్ అదర్ దెన్ Arya 2, and now my Pushpa director, none other than Sukumar. He is just not my director, na best friend kuda. He'll be doing a wonderful show for AHA, and we'll be waiting forward for that. And our surprises ఏంటనేది we'll keep you posted in the coming days to come. Thank you. And surprise number 2, I worked with this director also, and he's also a very good friend of mine. Surprise number 2, please play. Harish Shankar, my DJ director. And Harish Garu's narrated a very nice script, and we're very, very proud. And I'm very sure that this show will be a very nice show on this platform, and it'll be coming very soon, and we'll give you updates very soon on this. And now, the third director, Surender Reddy Garu. We both did Resuguram together. He's also going to do a show for AHA very soon, and we'll give you the updates. A show, ANT, we'll keep coming up with new packages and new surprises. Thank you. అందరికీ నమస్కారం. ప్రత్యేకంగా ఇక్కడికి విజిట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మన మీడియా మిత్రులతో సహా మన ఇన్ఫ్లుయెన్సర్తో సహా అందరికీ నా వందనం. నేను చెప్పదలుచుకుని చెప్పే ముందు ఒక పెద్ద మనిషిని ఇక్కడ పిలవాలనుకుంటున్నాను. పెద్ద మనిషి అని మరి సభాముఖంగా బాగోదు కనుక నాకు తమ్ముడు, ఒక స్నేహితుడు లాంటివాడు, చిరకాల పరిచితుడు దిల్ రాజును ఒకసారి పైకి రమ్మని చెప్తున్నాను. దిల్ రాజు, ప్లీజ్ కమ్. నువ్వు పర్లేదు కొంచెం ఆ మాత్రం డిస్టెన్స్ మెయింటైన్ చేయి చాలు. వాళ్ళ గురించి, వాళ్ళ దుర్మార్గులు ఏమి పట్టుకుని వస్తారో తెలియదు, ఏమి ఇచ్చేళ్తారో తెలియదు. ఈ ఆహా జర్నీ మొదలుపెట్టేటప్పుడు నాకు సన్నిహితుడైన రాజును పిలిచి, రాజు, మన మై హోమ్ ఫ్యామిలీ కూడా నీకు బాగా తెలిసిన వాళ్ళు, నువ్వు నేను కలిసి కొన్ని వ్యాపారాలు చేస్తూ ఉంటాం, అన్నీ బాగున్నాయి కనుక వై నాట్ యూ బీ అ పార్ట్ ఆఫ్ ఇట్ అని అడిగాను. సార్ ఇదేదో చాలా యంగ్ ప్లాట్ఫామ్. ఏంటయ్యా, నేనుంటే ఇది చాలా యంగ్ ప్లాట్ఫాము, నేను కూడా ఉన్నాను కదా, నువ్వేంటి, నేనెందుకు లేండి సార్, ఇది చాలా యంగ్ ప్లాట్ఫామ్, ఇట్లా ఏదో చెప్తున్నాడు. చెప్తుంటే ఆ డిస్కషన్ ఎక్కడి దాకా వెళ్ళిందంటే, యంగ్ అంటే అది కాదండి, ఈయన కూతురు హర్షిత ఉంది, చిన్నప్పటి నుంచి నాకు తెలుసు, నా కూతురులాగా మా ఇంటికి వచ్చి ఆడుకుని బన్నీని చూడడానికి అప్పుడప్పుడు మా ఇంటికి వచ్చి వెళ్ళేది, నాకు కూతురులాగా. అలాగే ఆ అమ్మాయిని చక్కటి అర్చిత్ అనే ఒక యువకుడి చేతిలో పెట్టి ఆయన బాధ్యతలు వదిలించుకొని మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. ఏమయ్యా మీ కామెంట్ ఏమైనా ఉందా సార్? మీ కామెంట్ ఏం లేదుగా? లేదు సార్. సరే. సో యంగ్స్టర్స్ అని ఎందుకు అన్నాడంటే, వాళ్ళు నీకు పార్ట్నర్స్ అయితే బాగుంటుంది నాకన్నా కూడా, సో గివ్ ద పార్ట్నర్షిప్ టు దెమ్ అని అంటే నాకు డౌట్ వచ్చింది, అంటే నువ్వు తప్పించుకుని పోదామనా అని. నో, దే ఆర్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ దీస్ కైండ్ ఆఫ్ న్యూ మీడియా, లెట్ దెమ్ బి పార్ట్నర్స్. నీకు ఎప్పుడు ఏమి హెల్ప్ కావాల్సిన, నేను పార్ట్నర్ అయినా కాకపోయినా నువ్వు పిలిస్తే ఏనాడు వచ్చి ఏది చేయను అనే ఒక, నాకు ఇండస్ట్రీలో ఉన్న చాలా తక్కువ మంచి మిత్రుల్లో నాకు ఒకడు, కోవిడ్ దాటి నేను, ఈజ్ వన్ ఆఫ్ మై బెస్ట్ కలీగ్స్ ఇన్ ద ఇండస్ట్రీ. ఐ వాంట్ హిమ్ టు సే ఫ్యూ వర్డ్స్ అబౌట్
గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. సో సర్ప్రైజ్గా సురేష్ కృష్ణ గారిని ఇలా వెనకకి తిరిగినప్పుడు కనిపించారు. మీకు గుర్తుందో లేదో సార్, సురేష్ కృష్ణ గారు తెలుగులో డైరెక్ట్ చేసిన సినిమా టైటిల్ ఆహా. అప్పుడు నేను ఐఎమ్ ద డిస్ట్రిబ్యూటర్. అన్ఎక్స్పెక్టెడ్గా సురేష్ కృష్ణ గారు ఇక్కడ కనిపించారు. ఆహా. So you are holding any rights with you? Sorry, I didn't. Okay. రామేశ్వరరావు గారు అండ్ అరవింద్ గారు, రామ్ అబౌట్ ఈ ఆహా గురించి నాతో డిస్కస్ చేసినప్పుడు తెలుగులో ఇలా ఫస్ట్ టైం ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ చేద్దాం అనుకుంటున్నాం. సో నన్ను పార్టిసిపేట్ చేయమని అడిగారు. థ్యాంక్ యూ సార్. బట్ నాకున్న ఈ ప్రొడక్షన్ బిజీలు, అదర్ యాక్టివిటీస్, నాకు ఎప్పుడు సినిమానే కిక్, నా సినిమా స్టోరీలు, నా గోల్ నాది. సో దాంట్లో మై డాటర్ అండ్ మై సనీలా ఈ ఆహా దాంట్లో జాయిన్ అయ్యారు. సో అరవింద్ గారు ఒకటే, నువ్వు ఉండాలి అంటే నేను యాజ్ ఎ షేర్ హోల్డర్ అయినా కాకుండా ఎనీ టైం ఒక ఫోన్ కాల్లో అవైలబుల్ ఉంటాను నేను అరవింద్ గారికి. అది మా ఇద్దరి రిలేషన్. అండ్ ఈరోజు ఆహా ప్లాట్ఫామ్ స్టార్ట్ అయ్యి 9 monthsలో ఈ కోవిడ్ టైంలో తెలుగు ప్రేక్షకులకి, ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రేక్షకులందరికీ కనువిందు చేస్తుంది. ఇటు సినిమాల రూపంలో కానీ అండ్ షోస్లో కానీ. అంటే యాక్చువల్ ఈ 9 months నా పాయింట్ ఆఫ్ వ్యూ ఇస్ నథింగ్. అసలు సినిమా ఆహాలో ఇప్పుడు మొదలు కాబోతుంది. అది అరవింద్ గారు కొద్దిసేపట్లో రివీల్ చేస్తారు. సో తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో అరవింద్ గారికి ఉన్న ఎక్స్పీరియన్స్ అంతా నా వయస్సు. సో ఇందాకే నవదీప్ అన్నాడు 5 దశాబ్దాలని. సో అలాంటి అరవింద్ గారి నన్ను మామూలుగా ఏదైనా సినిమాలో దిల్ రాజు గారు పట్టిందల్లా బంగారం అంటారు, అది పడితే జరగదు. బట్ అరవింద్ గారు ఒకటి అనుకుంటే అది సాధించే వరకు నిద్ర పోరు అంటారు. సో అలా అరవింద్ గారు ఏది టేక్ ఆఫ్ చేసినా దాన్ని అచీవ్ చేశారు. నా ఈ 25 yearsలో నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో. సో నా అరవింద్ గారు అండ్ రామ్ ఇద్దరు భుజస్కంధాల మీద ఆహాని మోస్తున్నారు. ఈ ఆహాని ఇండియాలోనే ఒక రీజనల్ లాంగ్వేజ్లో ఒక ఆహా అనేది ఒక తెలుగు ప్రేక్షకులకి, తెలుగు ఇండస్ట్రీలో కానీ ఎనీవేర్ ఒక తెలుగు అనేదాన్ని ఇండియా లెవెల్లో వాళ్ళు తీసుకెళ్తారు. అండ్ నో డౌట్ సార్, ఐఎమ్ అవైలబుల్ 24 hours. థ్యాంక్ యూ. Thank you. ఈ కోవిడ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తూ మీ అందరినీ ఇలా కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. We had a preview launch in February and we had promised you a big launch in March. We were all geared up and excited for the launch, but unfortunately we couldn't do it due to the pandemic. But this didn't stop us anywhere. Instead, we took it as a challenge and strived hard to give you 100% Telugu entertainment in these grimmer times. The last few months have been tough for all of us, and I'm very proud and glad that we could entertain you and bring a smile on your face. I feel delighted to gain your love and trust in such a short span. Today, AHA is recognized as a game changer in the Telugu entertainment industry. రాబోయే రోజుల్లో మరింత ఎక్సైటింగ్ స్టఫ్తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తాం. Our chairman and my father, Dr. Rameshwar Garu, always believes in being number one in all the endeavors he takes up. He's an inspiration to all of us, and he's always pushed us to work beyond our boundaries and deliver the best. I would like to specially thank him for all the guidance and vision, and we are confident that we are and we will be the number one Telugu OTT platform and also become a household name in the Telugu speaking audience. Good evening, Navdeep. గుడ్ ఈవినింగ్. Andariki namaskaram and Andariki Deepavali Subhakankshalu. I hope everyone has a lovely, lovely year ahead. AHA is an 100% Telugu portal. So, నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను బికాజ్ తెలుగు సినిమా ఆల్రెడీ వరల్డ్ అంతా ఒక పేరు తెచ్చుకుంది. ఇప్పుడు వీ హ్యావ్ టు జస్ట్ గెట్ బ్యాక్ ఇన్ టు ద వెబ్ స్పేస్ అండ్ హోప్ఫుల్లీ క్రియేట్ కాంటెంట్. అంటే నేను ఎలాంటి కాంటెంట్ చూస్తున్నాను ఇంటర్నేషనల్గా, అలాంటి కాంటెంట్ క్రియేట్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ ఐ ఫీల్ లైక్ 11th hour is the perfect opportunity to do that. So thank you, Arvind Garu, ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు.
and Vamshi Garu for supporting us from the beginning and guiding us to making a good project in every way, because you've been a part of any aspects of the film, you've been a part of it. So thank you for guiding us. Praveen Garu, Pradeep Garu, Adit, and there are lots of other actors on board. This has been one of the most unpredictable teams for me. Like, I did not know what to expect when I was coming to the 11th hour, but I can say this with great confidence that I'm going back with some really cool friends. In 2020, I did something productive. That was make a few friends on set of 11th hour, and of course, make a smashing web show for you guys. Yes, I'm super excited about this, and I can see my two very good-looking producers, Shobhu Garu and Dilraju Garu, always giving me competition, trying to look more dashing than I can look. So I'm so excited. All of us are on board this ship. I think actually making good, solid Telugu content for the audiences is what I'm the most kicked about. Thank you, sir. Thank you so much. It's an honor, and I accept every word of yours as a blessing, sir, with honor and humility. Thank you. Good evening, everyone. First of all, about AHA. ఎప్పుడైనా అంటే ఒకటి కొత్తగా మొదలు పెడుతున్నప్పుడు ఒక డిఫరెంట్గా ఆలోచన వచ్చినప్పుడు సాధారణంగా ఒక చాలా రిలక్టెన్స్ ఉంటుంది. ఇది ఎందుకు, ఇది అవసరమా అని ఎన్నో రకాలుగా ఒక ప్రెషరు, ఒక వాయిస్లు వినిపిస్తూ ఉంటాయి చుట్టుపక్కల నుంచి. కానీ ఇవన్నీ కాదనుకొని ఒక నమ్మకంతో, ఒక సంకల్పంతో ముందుకెళ్తే డెఫినెట్గా విజయం సాధిస్తామని మళ్ళీ ఆహా అనేది ఒకటి ప్రూవ్ చేసిందని నేను చెప్పగలను. బికాజ్ అంటే ఇది అందుకే అంటున్నాను, ఆహా అనేది ఒక సంకల్పం. దాన్ని సంకల్పించుకున్న మై హోమ్ గ్రూప్ చైర్మన్ రామేశ్వరరావు గారికి, అండ్ పూజ్యులు అల్లు అరవింద్ గారికి, అండ్ జూపల్లి రామ్కి, మై హోమ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. ఎందుకు ఒక సంకల్పం అంటున్నానంటే, ఒక రీజనల్ ఓటీటీ ప్లాట్ఫామ్ అనే దానికి నిజంగా ఎక్కడ కూడా ఒక కేస్ స్టడీ లేదు. అంటే ఒక నేషనల్ ఉన్నాయి, ఇంటర్నేషనల్ ఉన్నాయి, వేర్ సో మెనీ లాంగ్వేజెస్ కమ్ ఆన్ టు వన్. బట్ ఒక తెలుగు ప్రేక్షకుల్ని నమ్ముకొని పెట్టిన ఓటీటీ ఆహా. అండ్ ఆహా పెట్టిన రెండు నెలలకే కోవిడ్ వచ్చింది. అండ్ దట్ వాజ్ ద టైమ్ దట్ ఐ స్టెప్డ్ ఇన్ టు ఆహా, నిజంగా చెప్పాలంటే. And once we stepped in, suddenly I could see Arvind Garu or Ajit or Ram ఎంత ప్రెషర్కి లోన్ అవుతున్నారంటే, బికాస్ సడన్గా కంటెంట్ మ్యానుఫ్యాక్చర్ ఆగిపోయింది, there's no content manufacturing. అండ్ సడన్గా స్ట్రాటజీ మార్చి ఇమీడియట్గా విదిన్ నో టైమ్ అగైన్ నమ్మకం పెట్టుకున్న ప్రతి ప్రేక్షకుడికి ఎలా ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలని వితిన్ అగైన్ ఈ ఛాలెంజింగ్ టైమ్స్లో వితిన్ ద టర్న్ ఆఫ్ నాట్ ఈవెన్ 1 year, ఆహా ఈస్ గోయింగ్ టు గెయిన్ 1 million subscribers. Which is a record on its own. And 18 million users, అంటే 1,80,00,000 మంది యూజర్స్ ఆల్రెడీ రెడీగా ఉన్నారు టు లాగ్ ఇన్ టు ఆహా. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ అచీవ్మెంట్ అని చెప్పాలి. అండ్ దిస్ టాస్క్ వాజ్ నాట్ ఈజీ అట్ ఆల్. అండ్ ఐ షుడ్ రియలీ, ఐ నో హౌ మచ్ ప్రెషర్ ద ఇంటర్నల్ టీమ్ వెంట్ త్రూ. అ స్పెషల్ మెన్షన్ టు CEO అజిత్ ఠాకూర్. బట్ అందరు పాపం పని రాక్షసుడు అంటున్నారు, అది చాలా తక్కువ చెప్పాలంటే. బట్ అజిత్ ఈజ్ జస్ట్ అ గో గెటర్ అండ్ అ వెరీ బిగ్ టాస్క్ మాస్టర్. బట్ అజిత్, థ్యాంక్ యూ ఫర్ నాట్ మేకింగ్ ఇట్ సో ఈజీ ఫర్ అస్. థ్యాంక్ యూ. అండ్ నిజంగా ఆహాలో చేరాక నాకు కొంచెం యంగ్ అయిపోయిన ఆలోచన వచ్చింది, ఎందుకంటే ఐ బీన్ ఇంటరాక్టింగ్ విత్ ద మోస్ట్ యంగెస్ట్ టీమ్, యంగెస్ట్ టాలెంట్ ఎవ్రీవేర్. And you should just see the passion that the team has got there. Like everybody, they want to prove a point. And it's all about passion and everybody. If AHA is here, it is because of the team. Meme mundu nilabadi maatladutunnam gaani. I just want to hear a round applause for the team that has been working behind. Let it be the content team, Surya, Sridevi, Karthik, and content team చాలా మంది ఉన్నారు, పేర్లు చెప్పుకుంటూ అయిపోదు. మార్కెటింగ్ విచ్ ఇస్ సో టఫ్ బికాస్ ఎవ్రీ డే దే హ్యావ్ టు డూ అ ప్రీ రిలీజ్ ఈవెంట్. అంటే లాయిడ్ కానీ, ప్రణీత కానీ, రాజశేఖర్ కానీ, అండ్ హోల్ టీమ్ ఆఫ్ ఆహా. I think people, I just want to tell you one thing. After 2 years, you all will be proud saying that we were a part of AHA. That much I can assure you for sure. And
లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ తెలుగు ప్రేక్షకులకు నేను చెప్పాలనుకుంది ఒకటే, మీరు రోజుకు ₹1 చొప్పున సంవత్సరానికి 365 రూపాయలు పెడితే మీకు పెట్టే ప్రతి రూపాయికి 100 రెట్ల ఎంటర్టైన్మెంట్ ఆహా ఇస్తుందని మాత్రం నేను ప్రామిస్ చేయగలను అండ్ నమ్మకంతో ప్రామిస్ చేయగలను. పునర్నవి, మీ సిరీస్లో ఏంటి కమిట్మెంటల్ అంటే ఎవరికి మెంటల్? ఆ ఇద్దరిలో. మైక్ ప్లీజ్ మైక్. నన్ను ఎందుకు పిలిచారా అక్కడికి? ఏం లేదు సార్. దీని ఫోటో ఆప్ అంటారా? అవును సార్. సో ఎక్కువ తీస్తే మీరు ఫోటోలు ఆపమంటారని తెలుసు. యా, కమిట్మెంట్లు అని పేరు ఎవరు పెట్టారో కానీ నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఒక అమ్మాయి అబ్బాయి కమిట్ అయితే అది మెంటల్ అని నాకు తెలుసు కాబట్టి ప్లీజ్. యాక్చువల్గా షోలో అదే ఉంది. యాక్చువల్గా ఆ షోలో ఉన్నదంతా ఈ అబ్బాయికి మెంటల్ ఎక్కిపోద్ది కాదు, అమ్మాయికి మెంటల్ ఎక్కిపోద్ది అబ్బాయిని చూసి. ఈ రోజుల్లో అబ్బాయిలు అలా ఉన్నారనమాట. సో మరి సిద్ధు, మీ వింతగాదేంటో అందరు కమిట్మెంట్ల గురించి మీరు ప్లీజ్ ఫ్యూ వర్డ్స్. Both are doing a wonderful job, first of all. You both are doing a wonderful job, first of all. And థ్యాంక్ యూ. nice to see you both. And sir, namaste, namaskaram. And commitmental law, anta mental andaru anu, she's surrounded by mental people. అందరికీ మెంటలే. Ante, andariki mentale. Anu kokkati, she's very normal. ఓ అని అనుకుంటున్నావా? Adigandi, approval right there. కెన్ యూ పాస్ ఆన్ ద మైక్ టు సిద్ధు? సిద్ధు, మీ వింత గాదేంటో కొంచెం చెప్పేస్తే మేము ఎలాగో ఇప్పుడు రిలీజ్ అయిపోయింది కాబట్టి ఇంటికి వెళ్ళాక చూస్తాం. మెత్తగా ఉన్నా అని మజాక్ చేస్తున్నావా? అరే లేదానా? నేను నిన్న ఎవరితోటో రేపు నా సినిమా రిలీజ్ అవుతుంది, నాకు చాలా నర్వస్గా ఉంది అని అన్నాను. అంటే మొహం పగిలిపోతుంది, పాండమిక్లో 2 రిలీజ్ ఉన్న మంచివి నువ్వు ఒకడే అన్నారు వాళ్ళు. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ ఆహా ఫర్ దాట్. దీని ముందు రిలీజ్ అయిన సినిమా, ఈ సినిమా కూడా వీ వెంట్ త్రూ అ లాట్ టు మేక్ దీస్ ఫిల్మ్స్. కానీ ఇప్పుడు నేను నా సాడ్ స్టోరీ చెప్పి మిమ్మల్ని అందరినీ డిప్రెస్ చేయను. I just want to thank AHA for picking up my films and promoting them in a way that I never felt that థియేటర్లో రిలీజ్ అవ్వలేదు సినిమా అనే ఫీలింగ్ నాకు రాలేదు. ఇందాక వస్తున్నప్పుడు కూడా ది ఇంటరాక్షన్స్ అండ్ ఎవ్రీథింగ్ దట్ యూ గైజ్ హెవ్ డన్. I love you guys. సినిమా ఆల్రెడీ 8 అయింది, వచ్చేసింది. అండ్ ఐ వాంట్ టు విష్ ఎవ్రీ పర్సన్ హియర్ ఆన్ దిస్ స్టేజ్, వీ ఆల్ హ్యావ్ కంటెంట్ కమింగ్ అవుట్ టుడే. ఐ హోప్ ఇట్ వర్క్స్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. దెర్ ఇస్ నో ర్యాట్ రేస్, వీ ఆల్ కెన్ విన్. థ్యాంక్ యూ సో మచ్ సిద్ధు. మైక్ ఇంకో టీంకి ఇచ్చివా? అండ్ నవ్ వి రిక్వెస్ట్ చైతన్య కృష్ణ టు టాక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ అనగనగా అతిథి టీమ్. ఆ అతిథి ఎవరు, ఎందుకు వచ్చారు? Come on, go on. అతిథి నేనే. బట్ ఇట్స్ థ్యాంక్ యూ సో మచ్ ఆహా ఫర్ గివింగ్ మీ జోహార్. గాట్ అ వండర్ఫుల్ రెస్పాన్స్ ఆల్ ఓవర్. అండ్ as an actor it gives me very high because of AHA. I'm able to choose roles which excite me as an actor. Yeah, so thank you AHA once again for it. So coming to our film Anaganaga Oka Athithi, I am a wanderlust traveler. నేను తిరుగుతూ ఉంటాను. ఒక విలేజ్లో పాయల్ ఇంటికి వచ్చి ఒక అర్ధరాత్రి మీ ఇంట్లో ఉంటానని అడుగుతాను. సో ఆ అర్ధరాత్రి పాయల్ ఫ్యామిలీకి నాకు జరిగే ట్విస్టీ స్టోరీ ఈజ్ ఆర్ అనగనగా అతిథి. సో ప్లీజ్ డూ వాచ్ ఇట్. అండ్ పాయల్, సే సంథింగ్ అబౌట్ ద ఫిల్మ్. అందరికీ నమస్కారం. అయ్యో, ఈరోజు నా లైఫ్లో ముఖ్యమైన రోజు. ఐ బగ్డ్ ఇట్ అప్. సో యా, కొంచెం ఎమోషనల్గా ఉంది. జస్ట్ బికాస్ దిస్ ఇస్ మై ఫస్ట్ మూవీ పోస్ట్ లాక్డౌన్. అండ్ సార్, అరవింద్ సార్, we are so glad to have you here. And let me tell you one thing. You believed in me before I believed in myself. I still remember 2 months back, I was not really sure, in fact 10% sure about my performance. But out of sources I got to know sir is saying, Payal, yes you can do it. So that was the reason I said yes to this project. And you know what, there are few projects that you feel really humble to be part of. Like right from the beginning, right from the script level, you know there's something exciting and something unique about the content. So Anaganaga O Athithi is one of those that would go down history for sure.
I'm very sure of it, and this is not a regular or a routine movie. This is something out of the box. And let me tell you, this kind of content actually attracts me a lot. Can't do anything. What to do? I'm born this way. So yeah, this is one of the reasons. And afterwards, I would say I'm really grateful to AHA for giving me this amazing content to play. Ajit, meri jaan ka gayi. All right. Thank you so much, Ajit, Lloyd, Aishwarya. I'm so sorry. I'm so bad at remembering names. But anyway, I'm really thankful. And Dayal sir, our backbone, our captain of the ship. Sir, I'll say you are an institution in yourself. And I have, under your guidance, I have learned so very much. And congrats, first and foremost, congrats that it's your debut in Telugu industry. And I'll tell you one thing, Telugu industry is way more welcoming. So hats off, love Telugu industry from bottom of my heart. So on that note, sorry Payal, on that note, I want to give you all a fact that Seerath has acted only in Telugu films till now. Come on, yeah. And Arvind garu ఇది అడగమన్నారు ఏంటి తెలుగు మీద ఇంట్రెస్ట్ అని. Seerath, do you have anything to say about it? True. So, yeah, to all the departments, I'm really thankful from bottom of my heart. Without your hard work and everything, it wouldn't be possible. So, do watch na kota movie. Tappakunda chudandi. Yo, thank you. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారి ప్రధాన పాత్రలో శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ బ్యానర్పై సుమన్ బాబు, కారుణ్య చౌదరి జంటగా నటిస్తూ శ్రీరామ్, కమల్ కామరాజు వంటి నటీనటులతో తెరకెక్కుతున్న ఎర్రచీర చిత్రం మేకింగ్ వీడియో విడుదలైంది. టాలీవుడ్ లో మరో ఇంట్రెస్టింగ్ కథతో శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ బ్యానర్పై తెరకెక్కుతున్న సినిమా ఎర్రచీర. ఈ సినిమాలో సుమన్ బాబు అండ్ కారుణ్య చౌదరిలు జంటగా నటిస్తుండగా శ్రీరామ్, కమల్ కామరాజు, రాజేంద్ర ప్రసాద్, అలీ, బేబీ సాయి తేజస్విని వంటి తదితర తారాగణం నటిస్తున్న ఈ ఎర్రచీర సినిమా నుండి మేకర్స్ సినిమా నిర్మాణ మేకింగ్ వీడియోను దీపావళి కానుకగా విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ ఒక్క పాట మినహా సినిమా షూటింగ్ అంతా పూర్తయిందని, ఆ సాంగ్ కూడా చిత్రీకరించి పోస్ట్ ప్రొడక్షన్ పనులు త్వరగా ఫినిష్ చేసి 2021 సంక్రాంతి కానుకగా ఈ సినిమాను గ్రాండ్ గా విడుదల చేద్దామనే ఆలోచనలో ఉన్నామని తెలిపారు. ఈ సినిమాకు మాటలు గోపి విమల్ పుత్ర, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం సత్యసుమన్ బాబు.
బిగ్ బాస్ స్టేజ్ పై తండ్రి నాగార్జునతో పాటు నాగ చైతన్య సందడి చేయనున్నారట. ఈ దీపావళికి సరికొత్త వినోదం అందించేందుకు బిగ్ బాస్ షో నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారట. ఈ కార్యక్రమానికి హోస్ట్ గా హీరో నాగార్జుననే ఉంటారట. కాగా ఆయనతో పాటు పెద్ద కుమారుడు హీరో నాగ చైతన్య కూడా బిగ్ బాస్ షోలో పాల్గొంటాడని తెలుస్తోంది. తండ్రి కొడుకులు చేసే రచ్చతో బిగ్ బాస్ షో మరింత టీఆర్పీలు రాబట్టడం ఖాయమని అంటున్నారు. దసరా స్పెషల్ ఎపిసోడ్ కి 11.8 టీఆర్పీ రాగా దీపావళి రోజు చైతు గెస్ట్ గా వస్తే ఇంకెన్ని రికార్డులు నమోదవుతాయో చూడాలి. నేచురల్ స్టార్ నాని మలయాళ బ్యూటీ నజియా ఫహద్ జోడీ కట్టనుంది. తన 28వ సినిమాతో సందడి చేసేందుకు సిద్ధమయ్యాడు నేచురల్ స్టార్ నాని. నానితో గ్యాంగ్ లీడర్ సినిమా నిర్మించిన మైత్రి మూవీస్ ని ఈ సినిమాని కూడా నిర్మించనుండగా ఈ చిత్ర టైటిల్ ని నవంబర్ 21న అనౌన్స్ చేయనున్నారు. ప్రస్తుతం నాని టక్ జగదీష్ సినిమాతో పాటు శామ్ సింగరాయ్ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇవి పూర్తయిన తర్వాత మైత్రి మూవీ మేకర్స్ తో కలిసి ఒక సినిమా చేయనున్నాడు. బ్రోచే వారెవరురా ఫేమ్ వివేక్ ఆత్రేయ తెరకెక్కించనున్న ఈ చిత్రానికి సంబంధించి తాజాగా క్రేజీ అప్డేట్ వచ్చింది. ఈ మూవీలో హీరోయిన్ గా మలయాళ బ్యూటీ నజియా ఫహద్ నటించనున్నట్టుగా వెల్లడించారు. మిగతా వివరాలు అతి త్వరలో ప్రకటించనున్నారు. టాలీవుడ్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి. కరోనా బారిన పడి మరో యువ రచయిత వంశీ రాజేష్ మరణించిన విషయం చిత్ర పరిశ్రమ కలిసివేస్తోంది. కరోనా మహమ్మారి టాలీవుడ్ పరిశ్రమను కలవరపెడుతోంది. గాన గంధర్వుడి బలి తీసుకున్న కరోనా ఇప్పుడు ఇండస్ట్రీ స్టార్స్ ని సైతం భయపెడుతోంది. తాజాగా హీరో రాజశేఖర్ కరోనా బారిన పడి క్రిటికల్ పరిస్థితికి వెళ్లి తిరిగి కోలుకున్న విషయం మనం చూసాం. మెగాస్టార్ కి కూడా కొద్దిగా కరోనా లక్షణాలు కల్పించి మళ్లీ ఆ రిపోర్టు నెగిటివ్ వచ్చింది అని వైద్యులు తెలిపారు. అయితే తాజాగా టాలీవుడ్ యువ రచయిత వంశీ రాజేష్ కరోనా బారిన పడి మరణించిన వార్త అటు ఇండస్ట్రీ వర్గాలను తన కుటుంబ సభ్యులను తీవ్రమైన బాధలోకి నెట్టేసింది. రవి తేజ అండ్ శ్రీను వైట్ల కాంబినేషన్ లో వచ్చిన అమర్ అక్బర్ యాంటోనీ సినిమాకు మాటలు అండ్ కథ సహకారం అందించిన వంశీ రాజశేఖర్ కి కరోనా లక్షణాలు ఉండడంతో ఆసుపత్రిలో చేరి వైద్యం తీసుకుంటూ మరణించారు. సినీ పరిశ్రమలో ఎంతో భవిష్యత్తు ఉన్న ఒక యువ రచయిత ఇలా మరణించడం వలన ఇండస్ట్రీ వర్గీయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక యువ రచయితను ఇండస్ట్రీ కోల్పోయిందని వారు అభిప్రాయపడ్డారు. తన దగ్గర పనిచేసిన వంశీ రాజేష్ కరోనా బారిన పడి మృతి చెందడంతో దర్శకుడు శ్రీను వైట్ల సైతం దిగ్భ్రాంతిని చెందారు. ఆయన మృతికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు శ్రీను వైట్ల. ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ ఛత్రపతి సినిమాని బాలీవుడ్ లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా రూపొందిస్తున్నట్టు బాలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన సినిమా ఛత్రపతి. ఆ సినిమా ఎన్ని సంచలనాలను క్రియేట్ చేసిందో మనకు తెలుసు. ఇప్పుడు ఆ సినిమాను బాలీవుడ్ లో ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ నిర్మించేందుకు సన్నాహాలు చేస్తోంది అంటూ బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆ సినిమాలో నటించే హీరో ఎవరు అంటే బెల్లంకొండ సాయి శ్రీనివాస్. అవును, బాలీవుడ్ లో హిందీ డబ్బింగ్ సినిమా ద్వారా మన బెల్లంకొండకు అక్కడ కూడా మంచి మార్కెట్ ఏర్పడింది. ఇంకా చెప్పాలంటే టాలీవుడ్ హీరోలలో ఏ హీరోకి లేని డబ్బింగ్ మార్కెట్ కేవలం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సొంతం. అందుకే ఇప్పుడు బాలీవుడ్ నిర్మాణ సంస్థ బెల్లంకొండతో ఒక స్ట్రైట్ హిందీ ఫిల్మ్ గురించి క్రేజ్ ని క్యాష్ చేసుకుందామని చూస్తున్నట్లుగా బీటోన్ మీడియాలో కథనాలు ప్రచురించింది. మరి దీనిలో ఎంతవరకు నిజముందో కాలమే సమాధానం చెప్పాలి. గత రాత్రి ఆకాశమే నీ హద్దురా సినిమా చూశానని తెలిపారు ఎయిర్ డెక్కన్ అధినేత జిఆర్ గోపీనాథ్. ఆకాశమే నీ హద్దురా చిత్రం ఎయిర్ డెక్కన్ అధినేత జిఆర్ గోపీనాథ్ ఆటోబయోగ్రఫీ సింప్లిఫై ఆధారంగా తెరకెక్కింది. ఈ సినిమా చూసిన జిఆర్ గోపీనాథ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. గత రాత్రి ఆకాశమే నీ హద్దురా సినిమా చూశాను. సినిమా రోలర్ కోస్టర్లా అనిపించింది. ఫిక్షన్ ఎక్కువగా ఉన్నప్పటికీ నా పుస్తకంలోని ఎమోషన్స్ ను చాలా బాగా క్యాప్చర్ చేశారు. నాకు నవ్వు రాలేదు, ఏడుపు రాలేదు, కానీ నాకు నా గతం గుర్తుకొచ్చింది. అసమానతలతో వెనుకబడిన గ్రామీణ నేపథ్యం ఉన్న ఒక పారిశ్రామికవేత్త యొక్క పోరాటాలు, కష్టాలకు వ్యతిరేకంగా సాధించిన నిజమైన విజయం. నా భార్య భార్గవి పాత్రను అపర్ణ చక్కగా చేసింది. తన స్వబుద్ధితో ఆలోచించే బలమైన మనస్తత్వంతో పాటు మృదు స్వభావి, గ్రామీణ మహిళలకు స్ఫూర్తినిచ్చే మనస్తత్వం గల వ్యక్తిగా చక్కగా చూపించారు. తన కలను నిజం చేసుకునే ఒక పిచ్చి ప్యాషన్తో వ్యాపారవేత్తగా ఎలా ఎదిగాడు అనే దానిని చూపించే నా పాత్రను హీరో సూర్య అద్భుతంగా చేశారు. ఇక డైరెక్టర్ సుధా కొంగరకు హ్యాట్స్ ఆఫ్. సూర్య, అపర్ణ పాత్రలను చాలా చక్కగా బ్యాలెన్స్ చేసిందని కొనియాడారు. RX-100 వంటి న్యూ ఏజ్ సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్నారు పాయల్ రాజ్పుత్. మొదటి సినిమాతోనే అమ్మడికి బోల్డ్ బామ అనే గుర్తింపు దక్కింది. ఆ తర్వాత చేసిన ఏ సినిమాలో కూడా నటనకి స్కోప్ లేకుండా కేవలం అందాల ప్రదర్శన హీరోయిన్ కానీ అవకాశాలు తట్టాయి. మధ్యలో వెంకీ మామ లాంటి సినిమా పడ్డా కూడా ఆ సినిమా వల్ల పాయల్కు వచ్చిన ఉపయోగం ఏమీ లేదు. అయితే ప్రస్తుతం చేతిలో సరిగ్గా సినిమాలు లేని పాయల్ ఇన్స్టాగ్రామ్లో తన అందాలను హాట్ ఫోటో షూట్స్ రూపంలో పంచుకుంటూ కాలాన్ని సాగదీస్తుండగా తాజాగా ఒక ఇంటర్నేషనల్ మద్యం బ్రాండ్ పాయల్ తలుపు తట్టింది. ఏదీ లేనప్పుడు ఏదైతే ఏముందిలే అనే సామెత గుర్తుకు తెచ్చుకున్న పాయల్ ఆ మద్యం బ్రాండ్కి ఫోటో షూట్స్ చేసి తన సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది. ఇక అంతే, మందుబాబులు, పాయల్ ఫ్యాన్స్ అండ్ నెటిజన్స్ చేస్తున్న కామెంట్స్ చదువుకుంటూ నవ్వుకోవడం పాయల్ వంతైంది. కొందరైతే పాయల్ దిగజారుతున్నావేమో ఒక్కసారి చెక్ చేసుకో అంటూ పాయల్కి సలహాలు ఇస్తున్నారు. కానీ పాయల్ మాత్రం నేషనల్ అండ్ ఇంటర్నేషనల్
ఇంటర్నేషనల్గా గుర్తింపు వస్తుంది అన్న ఆలోచనతో ఆ ప్రకటనలో నటించిందట. 8 నెలల విరామం తర్వాత షూటింగ్లో పాల్గొంటున్నారు కొత్త పెళ్లికొడుకు రానా. కొత్త పెళ్లి కొడుకు రానా షూటింగ్ సెట్లోకి అడుగు పెడుతున్నారు. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. ఆగస్టులో పెళ్లిపీటలెక్కిన రానా కొద్ది రోజులుగా తన ఫ్యామిలీతో సరదాగా గడుపుతూ వచ్చారు. ఇక 8 నెలల విరామం తర్వాత తిరిగి షూటింగ్లో పాల్గొంటున్నారు. ప్రస్తుతం రానా తెలుగు, తమిళం, హిందీ భాషల్లో క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. ఇందులో భాగంగా అరణ్య, విరాట పర్వం చిత్రాలు త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. పవన్ కళ్యాణ్ అయ్యప్పనం కోశ్యం రీమేక్తో పాటు వెంకటేష్తో కలిసి మల్టీ స్టారర్స్ కూడా చేరున్నారు. ప్రముఖ వర్స్టైల్ యాక్టర్ ఆది పినిశెట్టి ప్రస్తుతం క్లాప్ అనే సినిమా సెట్లో బిజీ ఉంటూ మీ ఏకైక పరిమితి కేవలం మీ మనసు అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. టాలీవుడ్ లో వర్స్లైట్ యాక్టర్ టక్కున గుర్తొచ్చే నటులలో మనకు ఆది పినిశెట్టి కూడా ఒకరు. ఆది ప్రముఖ దర్శకుడు రవిరాజా పినిశెట్టి గారి కుమారుడు అన్న విషయం మనకు తెలిసిందే. తెలుగు, తమిళంలో ఫేమస్ అయిన ఆది తెలుగులో ఒక వి చిత్రం అనే సినిమా ద్వారా పరిచయం అయ్యి డిఫరెంట్ షేడ్స్ ఉన్న స్టోరీస్ తో సినిమాలు చేస్తూ ప్రేక్షకులని అలరిస్తూ తనకంటూ ఒక సొంత ఫ్యాన్ బేస్ ని సంపాదించుకున్నాడు. సరైనోడు, అజ్ఞాతవాసి వంటి సినిమాలలో విలన్ గా సైతం నటించిన ఆది నాని నిన్ను కోరి సినిమాలో మెయిన్ లీడ్ లో నటించి మనల్ని మెప్పించారు. అయితే ప్రస్తుతం క్లాప్ అనే తమిళ సినిమాలో నటిస్తున్న ఆది సోషల్ మీడియాలో సైతం ఎప్పుడూ ఫుల్ యాక్టివ్ గా ఉంటున్నాడు. తాజాగా తన పిక్స్ షేర్ చేసి మీ ఏకైక పరిమితి కేవలం మీ మనసే అంటూ పోస్ట్ చేశారు. ఇప్పుడు ఆ పిక్ వైరల్ అవుతోంది. ఫ్యాన్స్ అన్న నీ నెక్స్ట్ మూవీ కోసం ఎదురు చూస్తున్నామంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆది, కీర్తి సురేష్ నటిస్తున్న గుడ్ లక్ సఖీలో కూడా నటిస్తున్నారు. ఆది పినిశెట్టి లాంటి వర్స్లైట్ నటుడికి ఒక్క సరైన హిట్ పడితే లైఫ్ మారిపోతుంది. గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా నటిస్తున్న వీ కెన్ బి హీరోస్ ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. హాలీవుడ్ నటుడు రాబర్ట్ రోడ్రిగెజ్ గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రలో వీ కెన్ బి హీరోస్ అనే నెట్ఫ్లిక్స్ వెబ్ ఫిల్మ్స్ ను తెరకెక్కిస్తున్నారు. ఇందులో మిస్ గ్రాడంకో అనే కీలక పాత్రను ప్రియాంక చోప్రా పోషిస్తున్నారు. గ్రహాంతర వాసులు ప్రియాంక చోప్రాను కిడ్నాప్ చేశారు. మరి వారి డిమాండ్స్ ఏంటి, ప్రియాంక ఎలా బయటపడింది అనే ప్రశ్నలకు ఈ మూవీ సమాధానం ఇస్తుంది. కథ ప్రకారం ప్రియాంకది తల్లి పాత్ర అని అర్థమవుతుంది. క్రిస్టియన్ స్ట్రేటర్, యాయా గోస్లెన్స్, అకిరా అర్బన్, ఆండ్రూ డియాజ్ లతో పాటు కొందరు ప్రముఖ చైల్డ్ ఆర్టిస్టులు ఈ వెబ్ ఫిల్మ్స్ లో కీలక పాత్రధారులు. తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ విడుదలైంది. ప్రముఖ హీరోయిన్ తాప్సీ బాలీవుడ్ లో తెరకెక్కనున్న ఓ స్పోర్ట్స్ డ్రామాలో నటిస్తున్నారు. హీరోయిన్ తాప్సీ పెద్దగా పరిచయం అక్కర్లేని భామ. జుమ్మందినాథం సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన తాప్సీ తన కెరీర్ బిగినింగ్ లో చాలా సినిమాలలో నటించినప్పటికీ అవేమీ ఆమె కెరీర్ కి పెద్దగా ఉపయోగపడింది లేదు. ఆ తర్వాత కొంతకాలం సినిమాలు లేక ఖాళీగా ఉన్న తాప్సీ బాలీవుడ్ అండ్ కోలీవుడ్ లో సినిమాలు చేయడం మొదలుపెట్టింది. అక్కడ డిఫరెంట్ జోనర్స్ లో సెలెక్టివ్ గా కథలు ఎంచుకుంటూ హిట్స్ కొట్టింది. బాలీవుడ్ లో అయితే తాప్సీ లేడీ ఓరియంటెడ్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్, అక్షయ్ కుమార్ తో కలిసి బేబీ అనే సినిమాలో నటించి ఫైట్స్ కూడా చేసింది. ఆ తర్వాత ఆ సినిమాకు సీక్వెల్ గా వచ్చిన నామ్ షబానా సినిమాలో తనే సోలో హీరోయిన్ అదిరిపోయే యాక్షన్ ఎపిసోడ్స్ తో అందరినీ ఆకట్టుకుంది. ఆ సినిమా అక్కడ సూపర్ హిట్. తమిళంలో గేమ్ ఓవర్, తెలుగులో ఆనందో బ్రహ్మ వంటి సినిమాలు సైతం నటించి సౌత్ లో బిజీ అండ్ సక్సెస్ఫుల్ హీరోయిన్ అయిన తాప్సీ ప్రస్తుతం తమిళం అండ్ హిందీలో సినిమాలు చేస్తోంది. హిందీలో రష్మి రాకెట్ అనే స్పోర్ట్స్ డ్రామాలో రన్నర్ గా నటిస్తోంది తాప్సీ. ఈ సినిమా కోసమే స్టేడియంలో రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తూ సోషల్ మీడియాలో పిక్స్ కూడా పోస్ట్ చేసింది. రష్మి రాకెట్ కథ తనకు ఎంతగానో నచ్చిందని, ప్రతిరోజు ఆ సినిమా కథతో ప్రేమలో పడుతున్నానని అంటూ ఆ సినిమా నాకు జాతీయ అండ్ అంతర్జాతీయ మార్కెట్ తీసుకొస్తుందన్న నమ్మకం ఉందని తెలిపింది తాప్సీ. వైష్ణవ్ తేజ్ అండ్ కృతి శెట్టి జంటగా తెరకెక్కుతున్న ఉప్పెన్న సినిమా నుండి విడుదలైన మరో లిరికల్ సాంగ్ ప్రేక్షకుల పాట అంటున్నారు మైత్రి మూవీ మేకర్స్. ఆ సాంగ్ ఇప్పుడు యూట్యూబ్లో ట్రెండింగ్ అవుతుంది. టాలీవుడ్ ప్రముఖ దిగ్గజ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నుండి ఒక సినిమా వస్తుంది అంటే ఆ సినిమాపై అంచనాలు ఖచ్చితంగా భారీ స్థాయిలోనే ఉంటాయి. తాజాగా ఆ సంస్థ నిర్మిస్తున్న సినిమా ఉప్పెన. ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ అండ్ కృతి శెట్టిలు హీరోయిన్స్ కాగా తమిళ బిగ్ స్టార్ విజయ్ సేతుపతి కూడా ఒక ఇంపార్టెంట్ రోల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు సుకుమార్ శిష్యుడు బుచ్చుబాబు డైరెక్టర్ కాగా దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. ఈ సినిమా నుండి విడుదలైన మొదటి సాంగ్ నీకన్ను నీలి సముద్రం యూట్యూబ్లో సంచలనాలు సృష్టించింది. 142 మిలియన్ వ్యూస్ సాధించి సరికొత్త రికార్డును సృష్టించింది ఆ పాట. అయితే ఇప్పుడు ఇదే సినిమా నుండి రెండవ పాట విడుదలై యూట్యూబ్లో ట్రెండింగ్ అవుతోంది. కాగా ఈ పాట గురించి మేకర్స్ మాట్లాడుతూ ఈ పాటలో ఉండే తెలుగు పదాలు చాలా బాగున్నాయి, సాహిత్యం మనసుకి హత్తుకుంటుందని అందరూ అంటున్నారు. ఇది మనందరి పాట అని స్వయంగా ప్రేక్షకులే కొనియాడుతున్నారని తెలియజేశారు. అయితే రంగులద్దుకున్న తెల్ల చీరలోన అనే పాటను శ్రీమణి రచించగా యాజన్ నిజార్ అండ్ హరిప్రియ ఆలపించారు. ఇప్పుడు ఈ పాట కూడా మ్యూజిక్ లవర్స్ ని బాగా ఆకట్టుకుంటోంది. తమిళ హీరో విజయ్ ఆంటోనీ న్యూ మూవీ ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ ని అనౌన్స్ చేశారు.
డైరెక్టర్ ఆనంద్ కృష్ణన్ తెరకెక్కిస్తున్న చిత్రం కోజియల్ ఓర్వన్. ఈ చిత్రాన్ని తెలుగులో విజయ రాఘవన్ గా విడుదల చేస్తున్నారు. ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్ సమర్పణలో చందూరు ఫిల్మ్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై టిడి రాజా, డిఆర్ సంజయ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీపావళి సందర్భంగా ఈ సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ తో పాటు ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. ఎత్తైన భవనాల సముదాయంపై స్టైల్ గా కాలుపై కాలు వేసుకుని కూర్చున్న హీరో విజయ్ యాంటోనీ ఫోటోని ఫస్ట్ లుక్ గా చిత్ర యూనిట్ విడుదల చేసింది. చాలా ఇంటెన్స్ లుక్ తో విజయ్ యాంటోనీ ఆకట్టుకుంటున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. వైట్ బ్యూటీ రేష్మిక మందన్న తన రెమ్యునరేషన్ విషయంలో చాలా స్ట్రాంగ్ గా ఉంటా, కష్టపడుతున్నప్పుడే ₹1 ఎక్కువ సంపాదించాలి అంటున్నారు. టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం రష్మిక మందన్న హవా కొనసాగుతోంది. భీష్మ అండ్ సరిలేరు నీకెవరు వంటి సూపర్ హిట్ సినిమాల తర్వాత రష్మిక ఫేట్ మారిపోయింది. ప్రస్తుతం స్టైలిష్ స్టార్ బన్నీ అండ్ సుకుమార్ పుష్ప సినిమాలో కూడా రష్మిక అనే హీరోయిన్. తమిళ ఇండస్ట్రీలో హీరో కార్తీ సరసన సుల్తాన్ అనే సినిమాలో కూడా నటించింది. ఆ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే తమిళనాట కూడా అప్పుడే రష్మికకు మంచి ఫాలోయింగ్ వచ్చేసింది. కన్నడ ఇండస్ట్రీలో ఎలాగో రష్మిక స్టార్ హీరోయినే. ఇదే కరెక్ట్ టైం అనుకుని నెక్స్ట్ అగ్రిమెంట్ చేయబోయే సినిమాలకు మినిమం ₹1,70,00,000 నుండి ₹2 కోట్ల రెమ్యునరేషన్ అడుగుతుందట ఈ వైట్ బ్యూటీ. మీడియం రేంజ్ హీరోల సినిమాలైతే ₹2 కోట్లు ఖచ్చితంగా అడుగుతుందట. స్టార్స్ అయితే అక్కడ అవకాశం ఇంపార్టెంట్ కాబట్టి బడ్జెట్ ను తగ్గించే దిశగా నడుస్తోంది ఈ బెంగళూరు భామ. ఇప్పుడు ఇండస్ట్రీలో ఇదే హాట్ టాపిక్. రష్మిక డిమాండ్స్ విని ఒకరిద్దరు దర్శక నిర్మాతలు రష్మిక ప్లేస్ లో రాశి ఖన్నా మేలని తిరిగి వెళ్లిపోతున్నారట. అయినా సరే రష్మిక తగ్గడం లేదని టాక్. ఫేమ్ ఉన్నప్పుడే పైసలు కూడబెట్టుకోవాలని పాఠాలు చెబుతోంది రష్మిక. ఇదిలా ఉంటే కొందరు విశ్లేషకులు 2 హిట్ సినిమాలకే ₹2 కోట్లంటే 2 ఫ్లాపులు వరుసగా పడితే నీకు 20 లక్షలు కూడా ఇవ్వరు జాగ్రత్త రష్మిక అంటూ సలహాలిస్తున్నారు. ఎయిర్ డెక్కన్ అధినేత జిఆర్ గోపీనాథ్ ట్వీట్ పై హీరో సూర్య స్పందించారు. ఎయిర్ డెక్కన్ అధినేత జిఆర్ గోపీనాథ్ ఆత్మకథ సింప్లిఫై ఆధారంగా తెరకెక్కిన తాజా చిత్రం ఆకాశం నిహద్ర. సుధా కొంగర దర్శకత్వంలో సూర్య నటించిన ఈ చిత్రం ఇటీవల ప్రైమ్ వీడియోస్ ద్వారా ప్రేక్షకుల ముందుకి వచ్చింది. విడుదలైన అన్ని భాషల్లోనూ మంచి టాక్ ను సంపాదించుకుంది. ఈ సినిమా చూసిన గోపీనాథ్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. గత రాత్రి ఆకాశమే నిహద్ర సినిమా చూశారని, గతాన్ని గుర్తు చేశారని, భావోద్వేగాలను అద్భుతంగా పండించారని ప్రశంసించారు. దర్శకురాలు సుధా కొంగర, హీరో సూర్య, హీరోయిన్ అపర్ణను ప్రశంసించారు. గోపీనాథ్ ట్వీట్ పై తాజాగా సూర్య స్పందించారు. ప్రియమైన కెప్టెన్, సినిమా మీకు నచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మీ నమ్మకానికి, దేశానికి మీరు చేసిన సేవకు ఇది మా తరఫున చిన్న గౌరవం. మరెంతో మంది స్ఫూర్తి పొందుతారని ఆశిస్తున్నానంటూ సూర్య పేర్కొన్నారు. ప్రియుడు విఘ్నేష్ శివన్ తో స్టార్ హీరోయిన్ నయనతార ఉన్న పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. స్టార్ హీరోయిన్ నయనతార, విఘ్నేష్ శివన్ల ఫోటో వైరల్ గా మారింది. నేను రౌడీని చిత్రీకరణ సమయంలో వీరిరువురు ప్రేమలో పడ్డట్లుగా టాక్. గత కొద్ది రోజులుగా వీరిరువురు ప్రేమాయణం హాట్ టాపిక్ గా మారింది. గత 5 ఏళ్లుగా నిర్విఘ్నంగా ప్రేమ ప్రయాణాన్ని సాగిస్తున్న విఘ్నేష్ శివన్, నయనతార ఓనం వేడుకల సందర్భంగా కలిసి ఫోటోలు తీయించుకున్నారు. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. విఘ్నేష్ తో అయినా నయన పెళ్లిపెట్లు ఎక్కుతుందా అని పలువురు నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. మరి వీరేమంటారో చూద్దాం. అవును, నేను ప్రేమలో ఉన్నాను, అతగాడు నా మనసుకి బాగా నచ్చిన వ్యక్తి అంటోంది ప్రముఖ హీరోయిన్ కృతి కర్బందా. సుమంత్ హీరోగా వచ్చిన బోని చిత్రంతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన భామ కృతి కర్బంద. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తో తీన్మార్, రామ్ సరసన ఒంగోలు గిత్త, రామ్ చరణ్ నటించిన బ్రూస్లీ సినిమాలో చెర్రీకి అక్కగా కూడా నటించింది. కానీ ఈ అమ్మడికి ఒక్క హిట్ కూడా పడలేదు. ఆ టైంలోనే ఏ శుభముహూర్తాన బాలీవుడ్ లో అడుగుపెట్టిందో తెలియదు కానీ అమ్మడికి హిట్ పడింది. తాజాగా బాలీవుడ్ లో హౌస్ఫుల్ 4 అండ్ పాగల్ వంటి సినిమాలలో సైతం నటిస్తోంది. అవును, బీటౌన్ లో తనకు బాగా సపోర్ట్ చేసిన పుల్కిత్ సామ్రాట్ తో తాను లవ్ లో ఉన్నట్లుగా ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేసే పిక్స్ ద్వారా తెలియజేసింది ఈ భామ. అయితే పుల్కిత్ తో కొన్ని సినిమాలలో, మరొక వెబ్ సిరీస్ లో సైతం నటించిన ఈ భామ తనకు ఆ అవకాశాలు కేవలం పుల్కిత్ వల్లనే వచ్చాయని, తన మనసు చాలా మంచిది అంటూ తెలియజేసింది. మరి పెళ్ళెప్పుడు అని అడగగా, ఇప్పుడే కదా లవ్ లో పడింది, ఇప్పుడు డేటింగ్ స్టేజ్ లోకి ఎంట్రీ ఇచ్చాం, అప్పుడే పెళ్లికి తొందర ఏమీ లేదు అంటూ ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చి బాలీవుడ్ మీడియాను షాక్ చేసింది. అయితే టాలీవుడ్ లో ఉన్నప్పుడు సైలెంట్ గా ఉన్న కృతి బాలీవుడ్ కి వెళ్లగానే ఇంత ఇంటెలిజెంట్ గా ఎలా తయారైంది అంటూ సెటైర్స్ వేస్తున్నారు కొందరు టీ టౌన్ విశ్లేషకులు. ట్రెడిషనల్ లుక్ లో మెరిశారు ప్రముఖ దర్శకుడు స్టార్ హీరోస్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కథానాయకులుగా నటిస్తున్న మల్టీ స్టారర్ చిత్రం RRR. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్ లో శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం భారీ యాక్షన్ ఎపిసోడ్ ను చిత్రీకరిస్తున్నారు. ఆలియా భట్ ఈ సినిమాలో కథానాయికగా నటిస్తోంది. త్వరలో ఆమె చిత్రీకరణలో భాగం కానుంది. డివివి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అజయ్ దేవ్గన్, శ్రియా, ఒలివియా మోరిస్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. RRR సినిమాకి సంబంధించి ఇప్పటికే విడుదలైన వీడియోలు అభిమానుల అంచనాలను మరింత పెంచేశాయి. ఈ
దీపావళికి మరో సర్ప్రైజ్ ఇచ్చేందుకు సిద్ధమైంది RRR టీం. ఈ దీపావళిని మరింత స్పెషల్ గా మార్చేందుకు రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ కొత్త ప్లాన్స్ తో రాబోతున్నారు. ఈ ముగ్గురు కలిసి దిగిన ఫోటో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. ట్రెడిషనల్ లుక్ లో కనిపిస్తున్న మన హీరోలను చూసి ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. విశ్వంత్ చిత్రశుక్ల జంటగా నటించిన కాదల్ మూవీ టీజర్ విడుదలైంది. విశ్వంత్ చిత్ర శుక్ల జంటగా నటించిన సినిమా కాదల్. ఈ చిత్రంతో కళ్యాణ్ జీ గొంగన దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. టఫ్ అండ్ స్టూడియోస్ లిమిటెడ్ పతాకంపై కిరణ్ రెడ్డి మందాడి నిర్మిస్తున్నారు. దీపావళి పండుగ సందర్భంగా కాదల్ సినిమా టీజర్ ను విడుదల చేశారు. టీజర్ చూస్తే ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా తెలుస్తోంది. 2004లో జరిగిన ప్రేమ కథ అంటూ టీజర్ లో చూపించారు. అందమైన అమ్మాయిని చూడగానే ఆమెతో మాట్లాడాలని ప్రయత్నించే రొమాంటిక్ కుర్రాడి పాత్రలో హీరో యశ్వంత్ కనిపించారు. ఎన్సీబీ ముందు హాజరయ్యారు బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ ఎన్సీబీ ముందు హాజరయ్యారు. ఆయనని పలు కోణాలలో విచారిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ విచారణలో దివంగత హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం కూడా ప్రస్తావనకి వచ్చినట్లుగా తెలుస్తోంది. డ్రగ్స్ లింక్ పై అర్జున్ రాంపాల్ గర్ల్ ఫ్రెండ్ గాబ్రియెలా డొమిట్రియేట్స్ సోదరుడు అగిస్లియస్ డొమిట్రియేట్స్ కూడా అరెస్ట్ చేశారు. డ్రగ్స్ కేసుకు సంబంధించి అర్జున్ రాంపాల్ నివాసంలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు సోమవారం సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. పలు ఎలక్ట్రానిక్ పరికరాలను కూడా స్వాధీనం చేసుకున్న వారు సమన్లు జారీ చేశారు. డ్యూటీ మొదలైంది అంటోంది యాంకర్ ప్రముఖ నటి ఝాన్సీ. అటు బుల్లి తెర మీద ఇటు వెండి తెర మీద దూసుకుపోతుంది ఝాన్సీ. ఇన్నాళ్లు లాక్డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన ఝాన్సీ ఇకపై వరుస సినిమాలతో బిజీ కానుంది. త్వరలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో కూడా కనిపించనుంది. ఓ క్రైమ్ స్టోరీ నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమాలో ప్రత్యేక దర్యాప్తు అధికారినిగా కనిపించనుంది. ఆ విషయాన్ని షూటింగ్ స్పాట్ లో తీసిన ఫోటోను ఝాన్సీ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఈ సినిమాలో ఝాన్సీతో పాటు నటుడు సమీర్ కూడా కనిపించనున్నాడు. మాస్ మహారాజా రవితేజ గోపిచంద్ మల్లేని చిత్రం క్రాక్ లో బూమ్ బద్దల్ లిరికల్ వీడియో సాంగ్ విడుదలైంది. మాస్ మహారాజా రవితేజ బ్లాక్ బస్టర్ డైరెక్టర్ గోపిచంద్ మల్లేని కాంబినేషన్ లో రూపొందుతున్న క్రాక్ సినిమా టాకీ పార్ట్ పూర్తయింది. బ్యాలెన్స్ ఉన్న ఒక్క పాటను త్వరలో చిత్రీకరించనున్నారు. దీపావళి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ చిత్ర బృందం బూమ్ బద్దల్ లిరికల్ వీడియో సాంగ్ ను శుక్రవారం విడుదల చేసింది. రవితేజ అప్సరారాణిపై ఐటమ్ నెంబర్ గా దీన్ని చిత్రీకరించారు. అంచనాలకు తగ్గట్లుగా ఫామ్ లో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ SS తమన్ మాస్ అపీలింగ్ సాంగ్ ను అందించారు. మంచి రిథంతో జోరుగా సాగే లైన్స్ లో రామజోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని అందించగా మాస్ బీట్స్ కు తగ్గట్లుగా సింగర్లు సింహ, మంగ్లీ హుషారుగా మంచి ఎనర్జీతో ఈ పాటను ఆలపించారు. టెరిఫిక్ డాన్సర్ అయిన రవితేజ విజిల్స్ వేసే విధంగా డాన్స్ చేయగా అప్సరారాణి అందాలు కనువిందు చేసే రీతిలో ఉన్నాయి. ఈ పాటకు జానీ మాస్టర్ సూపర్ కొరియోగ్రఫీ అందించారు. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాలలో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా డైరెక్టర్ గోపీచంద్ మరలేని తీర్చిదిద్దుతున్నారు. ఇంటెన్స్ స్టోరీతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే అంశాలు ఈ మూవీలో ఉంటాయి. సరస్వతి ఫిల్మ్స్ డివిజన్ బ్యానర్ పై బి మధు నిర్మిస్తున్న క్రాక్ చిత్రానికి తమన్ సంగీతం ఎసెట్స్ కానుంది. వచ్చే సంక్రాంతికి థియేటర్స్ లో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. తమిళ స్టార్ హీరో ధనుష్ నటిస్తున్న చిత్రం జగమే తంత్రం. ఈ చిత్రం నుండి వీడియో సాంగ్ రిలీజ్ అయింది. తమిళ స్టార్ హీరో ధనుష్ నటిస్తున్న తాజా చిత్రం జగమే తంత్రం. కార్తీక్ సుబ్బరాజు డైరెక్టర్. క్రైమ్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ మూవీ నుండి బుజ్జి వీడియో సాంగ్ ను విడుదల చేశారు. ఫన్ లిరిక్స్, పెప్పీ బీట్స్ తో సాగే ఈ పాటలో ధనుష్ సరికొత్త లుక్ లో కనిపిస్తున్నాడు. నన్ను కొంచెం లవ్ చే బుజ్జి, నాతో కొంచెం మాట్లాడవే బుజ్జి అంటూ సాగే ఈ పాటలో ధనుష్ క్యాప్ పెట్టుకుని స్టైలిష్ గా డాన్స్ అద్దరు కొట్టేస్తున్నాడు. యువ తమిళ సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ బాణీలు అందించారు. ప్రముఖ రచయిత భాస్కర్ భట్ల పాటను రాశారు. ఎం షరీఫ్ కొరియోగ్రఫీ చేసిన డాన్స్ ను ధనుష్ తనదైన స్టైల్లో చేస్తూ అభిమానుల్లో జోష్ నింపుతున్నాడు. ఈ చిత్రంలో ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ గా నటిస్తోంది. S శశికాంత్ నిర్మాత. యువి క్రియేషన్, గీతా ఆర్ట్స్ 2 సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నాయి. తన తనయుడు కోసం దర్శకుడు పూరి జగన్నాథ్ ఓ భారీ ప్రాజెక్ట్ ని సిద్ధం చేయనున్నారట. ఎంతో మందిని స్టార్ హీరోలను చేసిన ఘనత స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్. కాగా ప్రస్తుతం అనిల్ డైరెక్షన్ లో పూరి తనయుడు ఆకాష్ తో రొమాంటిక్ సినిమా చేస్తున్నాడు పూరి జగన్నాథ్. ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందించాడు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ సినిమా పూర్తయిన తర్వాత తన కొడుకు కోసం ఒక కథ సిద్ధం చేస్తున్నాడు పూరి. ఆకాష్ హీరోగా ఒక భారీ ప్రాజెక్టు తెరకెక్కించడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. స్టార్ హీరోలను నమ్ముకుని అనవసరంగా కాలం వృధా చేసుకునే కంటే ఇంట్లో ఉన్న హీరోని నిలబెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు పూరి జగన్నాథ్. మరియు ప్రయత్నంలో ఎంతవరకు విజయం సాధిస్తాడో చూడాలి. ఎల్లి ఇండియా మ్యాగజైన్ కవర్ పై మెరిసింది బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ. బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ ఎల్లి ఇండియా మ్యాగజైన్ కవర్ పై కనిపించింది. ఆమె క్లీవేజ్ షోకు అంతా షాక్ అవుతున్నారు. హాలీవుడ్ హీరోయిన్ల రేంజ్ లో ఈ అమ్మడి అందాల ప్రదర్శనతో ఈ కవర్ పేజీ చిరిగిపోయింది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సినిమాలతో బిజీగా ఉన్న హాట్ ఫోటోషూట్లతో రచ్చ చేస్తోంది. ఎల్లి ఇండియా మ్యాగజైన్ ఈ వారం కైరా అద్వానీ కవర్ ఫోజ్ తో మంచి పబ్లిసిటీ దక్కించుకుంది. ఎక్కడ చూసినా కూడా ఈ కవర్ కనిపిస్తోంది.
యూత్ స్టార్ నితిన్, కీర్తి సురేష్ నటిస్తున్న రందే చిత్రం నుండి రొమాంటిక్ మెలోడీ సాంగ్ రిలీజ్ అయింది. వాస్తవానికి ఈ సాంగ్ ఎప్పుడో విడుదల కావాల్సి ఉంది, కానీ చిత్ర సమర్పకుడు పీటీవీ ప్రసాద్ సతీమణి మరణించడంతో సాంగ్ విడుదలను వాయిదా వేసిన చిత్ర యూనిట్ గురువారం విడుదల చేశారు. నితిన్ పెళ్లిని పురస్కరించుకుని చిత్ర యూనిట్ ఈ చిత్ర టీజర్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆ టీజర్ వచ్చినప్పటి నుండి ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. తాజాగా విడుదలైన ఏమిటో ఇది అంటూ సాగే పాట కూడా మంచి స్పందనను రాబట్టుకుంటోంది. శ్రీమణి లిరిక్స్ రాసిన ఈ పాటను హరిప్రియ, కపిల్ కప్లన్ పాడారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు అందించారు. ఇక ఈ చిత్ర షూటింగ్ విషయానికి వస్తే ఈ నెల చివరి వారం నుండి చిత్రానికి సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలు దుబాయ్ లో పాటల చిత్రీకరణతో ఈ చిత్రం షూటింగ్ పూర్తవుతోంది. 2021 సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై వెంకీ అట్లూరి డైరెక్షన్ లో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి సుప్రసిద్ధ ఛాయాగ్రాహకుడు పిసి శ్రీరామ్ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. ప్రముఖ నిర్మాత ఏడిది నాగేశ్వరరావు సోదరుడు ఏడిద గోపాలరావు కన్నుమూశారు. గోపాలరావు ఆకాశవాణి న్యూఢిల్లీ కేంద్రంగా ఎన్నో ఏళ్లు వార్తలు చదివారు. అలాగే రష్యాలో కూడా కొంతకాలం వార్తలు చదివారు. న్యూఢిల్లీలో సాంస్కృతిక కార్యక్రమాలు ఎన్నో నిర్వహించారు. సరస నవరస సంస్థను స్థాపించి ఢిల్లీ మరియు హైదరాబాద్ లో జాతీయ నాటకోత్సవాలు నిర్వహించారు. ఢిల్లీ వచ్చిన తెలుగు వారికి మంచి ఆతిథ్యాన్ని ఇవ్వడంలో ఏడిది నాగేశ్వరరావు ముందుండేవారు. నేతాజీ నాటకంలో గాంధీజీ వేషానికి పరిచయం కాగా గాంధీ ప్రధాన పాత్రగా బాబు చెప్పిన మాట నాటికను డాక్టర్ విజయభాస్కర్ తో రాయించి దాదాపు 50 ప్రదర్శనలు ఇచ్చారు. ఏడిద గోపాలరావు మరణ వార్త విన్న ఆయన సన్నిహితులు ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. సంతోషం మ్యాగజైన్ యూట్యూబ్ ఛానల్ ద్వారా టుడే టాపులు చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. మరో ముఖ్యమైన విషయం అండి, మీరు దీపావళి మందులు కాల్చే ముందు మనకి రెగ్యులర్గా ఈ 7 నెలలు రోజు శానిటైజర్ రాసుకుని అలవాటు అయిపోయింది కదా. పొరపాటు కూడా ఈ దీపావళి మందులు కాల్చే ముందు శానిటైజర్ రాసుకోకండి. తగు జాగ్రత్త తీసుకోండి. శానిటైజర్ రాసుకోకుండా చేతులు శుభ్రంగా కడుక్కుని శుభ్రంగా క్లీన్ చేసుకుని ఆ తర్వాత మీరు మందులు కాల్చుకోండి. ఆ తర్వాత మళ్ళీ శానిటైజర్ రాసుకోండి. ఎందుకంటే ఆ శానిటైజర్ అనేది చాలా పెద్ద ప్రమాదం. అది ఎస్పెషల్లీ ఈ విషయాన్ని నాకు తెలిసి మీకు ఈరోజు చెప్పాలనిపిస్తుంది. అది వెంటనే అంటుకుంటుంది ఆ నిప్పుకి. సో కాబట్టి ఆ ఫైర్కి అంటుకుంటుంది. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు శానిటైజర్ మందులు కాల్చే ముందు శానిటైజర్ రాసుకోవద్దు. శానిటైజర్ దూరంగా ఉంచుకోండి. సో అట్లా మీరు చేసుకుని చేయండి. అరే ఈరోజు సినిమా విశేషాలన్నీ ఎంతగానో చూసి ఎంజాయ్ చేశారు కదా. అలాగే సంతోషం మ్యాగజైన్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు ఏదైనా మంచి విషయాలు మాకు పంపించాలనుకుంటే మా వాట్సాప్ నెంబర్ 9849078826. అట్లాగే ఎప్పటికప్పుడు సినిమా వార్తలు మీరు తెలుసుకోవాలన్నా, చూడాలన్నా, వినాలన్నా, అలాగే ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే సంతోషం మ్యాగజైన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.